శ్రీ చిదంబరం గారు మూవీ రివ్యూ వీడియో చూద్దాం. స్ట్రీమింగ్ ఆన్ నాకు ఈటీవీ విన్ అయితే స్ట్రీమ్ అవుతుంది. మెయిన్ గా ఫిల్మ్ నాకు అనిపించింది అంటే బాగుంది భయ. ఫిల్మ్ అయితే ఫస్ట్ హాఫ్ వరకు కానీ స్టోరీ తీసుకున్న పికప్ కానీ ఎంత బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్ లో కొంచెం దెబ్బేసిందని చెప్పాలి. చూడొచ్చా లేదా ఫ్యామిలీతో అంటే డెఫినెట్లీ ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. బేసిక్ ఫిల్మ్ స్టోరీ ఎలా ఉంటుంది అంటే మన చిదంబరం అనే పిలవబడే వ్యక్తి మన హీరో. సో అసలు ఎందుకు అలా పిలుస్తున్నారు, మరి ఆ మెల్ల కన్ను వెనుక ఉన్న స్టోరీ ఏంటి అనేది మీరు ఎంటైర్ గా ఫిల్మ్ చూసి తెలుసుకోండి అని చెప్తాను. మెయిన్ గా హీరో క్యారెక్టర్ అయితే ఫిల్మ్ లో హైలైట్ అయితే అని చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ ఆపోజిట్ గా ఉండే హీరోయిన్ కూడా చాలా ఈక్వలెంట్ గా అయితే చేసింది ఫిల్మ్ లో, యాక్టింగ్ పరంగా నేర్చేదంతా. ఇక సెకండ్ హాఫ్ లో మెయిన్ గా కొంచెం ఎమోషనల్ సీన్స్ అండ్ లవ్ ప్రపోజల్ సీన్ ఇలా చూసుకున్నైతే కొన్ని సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి ఫిల్మ్ లో అని చెప్పుకోవచ్చు. 1 lakh రూపీస్ అప్పు చేస్తాడు భయ. సో ఆ సీన్ కొంచెం అంతలా నచ్చలేదు, బాగా ల్యాగ్ చేశారనిపించింది. ఈ క్లైమాక్స్ పొజిషన్ చూసుకున్నట్టయితే టూ గుడ్ అని చెప్పొచ్చు. హీరో గారి పర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్ కానీ కొంచెం డీసెంట్ గా కొంచెం ఇన్నోసెంట్ గా ఇలా అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా అదర్ క్యారెక్టర్స్ బాగా మంది ఉన్నారు. సో వాళ్ళ రోల్ వాళ్ళు చాలా బెస్ట్ ఇచ్చారు. అండ్ పల్లెటూరు వైబ్స్ కానియచ్చు, ఆ విలేజ్ లో ఉండే సీన్స్ కానియచ్చు. సో ఇదంతా చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా బాగుంది అని చెప్పొచ్చు ఓవరాల్ గా. అండ్ ఈ ఫిలిం ని, ఈ శ్రీ చిదంబరం గారు అనే ఫిలిం ని మీరు చూసిన వాళ్ళు ఉంటే ఎలా అనిపించింది అని కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే ఓటీటీలోకి వెళ్ళి చూడడానికి ప్రయత్నించండి. డెఫినెట్లీ మీకు వర్త్ ఇట్ అని చెప్తాను. మూవీలో సాంగ్స్ అయ్యేసరికి బాగుంది భయ. సాంగ్స్ వచ్చేసరికి సీన్స్ తగ్గట్టయితే బెటర్ అని చెప్పొచ్చు. దట్స్ అబౌట్ ది ఫిలిం రివ్యూ భయ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను చెప్తాను. తెలుగు రివ్యూస్ ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.